గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒకే అభ్యర్థికి రెండు వేర్వేరు జిల్లాల్లో ఒకే రోజు పరీక్ష. ఆందోళన వ్యక్తం చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు. కాంగ్రెస్ పాలనలో మందు గోళీలకి దిక్కులేదు. సర్కార్ ఆసుపత్రులు ఆగమయ్యాయన్న కేటీఆర్. నిజామాబాద్ కోట గల్లీ హాస్టల్ అన్నంలో పురుగులు. ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. మారణ ఆయుధాలతో రీల్స్, జనానికి బెదిరింపులు. ముగ్గురు ముఠాను అరెస్ట్ చేసిన నిర్మల్ పోలీసులు. ఉత్తరాదిలో జోరు వానలు, భారీ వరదలు. కొండెక్కిన కూరగాయల ధరలు. గల్లంతైన 2 బస్సుల కోసం నేపాల్ నదిలో గాలింపు. ఇప్పటి వరకు లభించని 65 మంది ఆచూకీ. సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రేమ కేసులో నటి లావణ్య తాజాగా తన అడ్వకేట్తో చేసిన చాటింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓవైపు లాయర్కు మెసేజ్ చేసిన లావణ్య 112కు ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తన చావుకు కారణం మాల్వి, రాజ్ తరుణ్ వారి కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య అందరినీ ఒక్కసారిగా టెన్షన్ పెట్టింది. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి పరుగులు పెట్టారు. సకాలంలో ఆమె వద్దకు చేరుకుని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి రక్షించారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. నిరుద్యోగుల సమస్యలపై గత 10 రోజులుగా తన ఇంట్లోనే బక్క జడ్సన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కనీసం లేచి కూర్చునేందుకు చేత కావడం లేదు. తన నివాసంలో బక్క జడ్సన్ గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మందికి అర్హత కల్పించడంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సిలో పోస్టులు పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ప్రాణాలు అపాయంలో పడ్డాయి. పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టం కొద్దీ రూమ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల ఫ్యాన్ ఊడి మీద పడడంతో ఒక అమ్మాయికి తల పగిలింది. దీంతో అందరూ వచ్చారు, హడావిడి చేశారు. కానీ చర్యలు శూన్యం. ఇలా కాకతీయ యూనివర్సిటీలో అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడిపడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడిపడతాయోనన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి కొత్త బిల్డింగ్లు లేదా అన్ని వసతులు ఉన్న భవనాలలోకి హాస్టళ్లను మార్చాలని వేడుకుంటున్నారు. డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను అసలే పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకుంది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కార్ పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లలో తప్పులు దొరలడం, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షలో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎస్సి పరీక్ష నిర్వహణలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది. ఎక్కడి నిజామాబాద్, ఎక్కడి మేడ్చల్, దాదాపు 150 కిలోమీటర్లకు పైగా దూరం, 3 గంటలకు పైగా ప్రయాణం. ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి. ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మేడ్చల్లో ఒక పరీక్ష, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష. ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకల్లా 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడా? పరీక్ష రాయగలడా? ఎలా సాధ్యం? మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్లో, మధ్యాహ్నం మహబూబ్ నగర్లో పరీక్ష ఉన్నది. ఈ రెండింటి మధ్య సుమారు 150 కిలోమీటర్ల దూరం. ఈ
ఇవేమీ చూడకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఇలా అస్తవ్యస్తంగా కేటాయించారు. ఈ నెల 18 నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది. ఎంతో ఉత్సాహంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను చూసి అవాక్కవ్వాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తమకు ఒకే చోట పరీక్షా కేంద్రాలను కేటాయించాలని బాధిత విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్కారు చుక్కలు చూపెడుతోంది. కె దామోదర్ అనే అభ్యర్థి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆయనకు స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేందుకు ఉదయం మేడ్చల్ కండ్లకోయ వద్ద గల సిఎంఆర్ కాలేజీలో సెంటర్ కేటాయించారు. ఇదే అభ్యర్థికి మధ్యాహ్నం 2 గంటలకు సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం నిజామాబాద్లో కేంద్రాన్ని కేటాయించారు. ఉమా అనే అభ్యర్థి కూడా 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. జూలై 20న ఒకే రోజు 2 పేపర్లకు పరీక్ష జరగనున్నది. వనపర్తికి చెందిన ఈమెకు ఉదయం కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష, మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లాలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం కేంద్రాన్ని కేటాయించారు. ఒకదానికి హాజరైతే మరో పరీక్షకు గైర్హాజరయ్యే ప్రమాదం ఉండడంతో ఉమా ఆందోళనలో ఉన్నది. 150 కిలోమీటర్లు ఒకే రోజు ప్రయాణించాల్సి ఉండడంతో దీని ప్రభావం పరీక్షపై పడుతుందని కలవరపడుతున్నది. డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ పలు తప్పులు దొర్లాయి. ఓ అభ్యర్థి 2 పేపర్లకు దరఖాస్తు చేయగా ఒక హాల్ టికెట్ పై ఫోటో ముద్రించగా మరో హాల్ టికెట్ పై ఫోటోను ముద్రించలేదు. ఇదేం పరీక్ష, ఇదేం పద్ధతి అంటూ ఆ అభ్యర్థి ప్రశ్నిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి గణితానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించగా వివరాలు లభ్యం కావడం లేదని చూపడంతో కంగు తినడం ఆ అభ్యర్థి వంతయింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 24 గంటల తర్వాత అధికారులు హాల్ టికెట్ను జారీ చేశారు. డిఎస్సి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తప్పుల మీద తప్పులు చేస్తున్నది. పరీక్షల నిర్వహణలో తొలుతే ఈ వైఫల్యానికి దారితీయడంపై అనుమానాలకు తావిస్తున్నది. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పట్టుదలకు పోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నది. కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ అదనపు బాధ్యతల్లో ఉండడంతో సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగింది. తీరా పలువురి హాల్ టికెట్లు తప్పుల తడకగా ఉండడం అభ్యర్థిని కలవరపెడుతున్నది. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సచివాలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. పెద్ద ఆఫీసుకు రోజుకు 4000 మంది దాకా రావడంతో ఆ ప్రాంతమంతా 2 వీలర్ 4 వీలర్ల మయమవుతుంది. ఏ ఫ్లోర్ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల దాకా ఆర్జీలను స్వీకరించేందుకు పోటీపడ్డ సీఎం, మంత్రులు ఇప్పుడు విసుక్కుంటూ మొహం చాటేస్తున్నారు. ప్రజాభవన్లో సైతం ఆర్జీల స్వీకరణ ప్రక్రియ మొక్కుబడిగా తంతుగా మారింది. అందులోనూ 5 నుంచి 10% మందికి కూడా న్యాయం జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి సచివాలయం వస్తం కొడుకో కాంగ్రెసు సర్కరోడా, మా ఆర్జీలు జూడు కొడుకో కాంగ్రెసు సర్కరోడా అంటున్నారు జనం. ఈ ప్రజాపాలన ఏందో, ఆ పనుల సంగతేందో తెలియదు గాని సమీకృత కొత్త సచివాలయం మాత్రం కూరగాయల మార్కెట్ను తలపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల దాకా భరించగలిగిండ్రు గాని ఇక మంత్రులతోని కూడా అయితలేదట. అటు ప్రజాభవన్లో సైతం పరిస్థితి అలాగే ఉంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్జీల స్వీకరణ ప్రక్రియ ఇప్పుడు దిక్కుమొక్కు లేని వృధా ప్రయాసగా మారింది. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అటు దిక్కు సైతం చూడకుండా ముఖం చాటేయడంతో ప్రజలు ఉసూరుమంటున్నారు. సచివాలయంలో సగటున రోజుకు 1000 నుంచి 1200 వరకు పాసులు జారీ అవుతున్నాయి. అదే సంఖ్యలో 2 వీలర్లు దాని చుట్టూ పార్క్ అవుతుంటాయి. గమ్మత్తేమిటంటే పాసులు తీసుకుని వచ్చేవాళ్ల సంఖ్య కంటే పేషీల నుంచి పిలిపించుకుని లోపలికి వెళ్లే సందర్శకుల సంఖ్య అధికం. అలా చెప్పించుకుని దాదాపు 2000 మంది లోపలికి ప్రవేశిస్తారని అంచనా. రోజుకు 800 నుంచి 1000 కార్లు ఆ ప్రిమిసెస్ లోకి ఎంటర్ అవుతాయి. బైవాక్, 2 వీలర్, 4 వీలర్ అంతా కలిపి డైలీ ఓ 4000 మంది జనం రాజధానిలోని పెద్దాఫీసుకు వస్తారన్నమాట. ఏ ఫ్లోర్ చూసినా ఇసుక పోస్తే రాలనంతగా జనం. రకరకాల పనులతో వాళ్ళంతా మంత్రుల పేషీల ముందు క్యూలు కడుతున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి కార్లు బండ్లేసుకుని అనేక మంది ప్రజలు పట్నంలోని ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ కు వస్తుండటంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆ భవనానికి 4 దిక్కులా పార్కింగ్ ప్లేస్ ఫుల్ అయిపోతుంది. చుట్టూ ఉన్న రోడ్లు ట్రాఫిక్ మయమవుతున్నాయి. విజిటర్స్ తాకిడి దెబ్బకు హైదరాబాద్లోని సాధారణ జనం అతలాకుతలమవుతున్నారు. సెక్రటేరియట్ వచ్చిన వాళ్లకు పనులేమన్నా అవుతున్నాయా అంటే అదీ లేదంటున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు. విధానపరమైన పనులు ఉంటే మినహా వ్యక్తిగతంగా ఏవైనా అవసరాలు సమస్యలు ఉంటే మాత్రం అవి పరిష్కారం అవడం లేదనేది వాళ్ల వర్షన్. పార్లమెంటు ఎన్నికల దాకా సీఎం మంత్రులు ఈ తతంగాన్ని బాగానే రక్తి కట్టించారు. కానీ పిటిషన్లు చేతిలో పట్టుకుని చాంతాడంత జనాల దండు పేషీల ముందు క్యూ కడుతుండటంతో వాళ్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అసలు పాలనను పక్కన పెట్టి ఆర్జీల శరపరంపరలో ఇరుక్కోవాల్సి వస్తుందని చిరాకు పడుతున్నారు. దీంతో అక్కడి సిబ్బంది వాళ్ల పేషీలకు లోపల నుంచి తాళం వేసుకుంటున్నారు. మాక్సిమం మొహం చాటేస్తున్నా ఒకవేళ తప్పిదారి జనం ఎదురుపడితే ఇలా అయిందానికి కాందానికి తమ చుట్టూ తిరగొద్దని, ఏదైనా పనిపడితే స్థానిక నాయకులు, నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా అధికారుల్ని కలవాలంటూ మంత్రులు విసుక్కుంటున్నారు. పోలీసులకు సైతం ఈ రద్దీ తలనొప్పిగానే మారింది. ఎవరినాపితే ఏం గొడవనా అని తలలు పట్టుకుంటున్నారు. అధికారుల పేషీల దగ్గర కూడా జనం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. మరోవైపు అనుమతి ఉంటే మినహా ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే 6వ అంతస్తులోకి ఎవరూ వెళ్లకుండా సెక్రటేరియట్ సెక్యూరిటీ వింగ్ గతంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మాత్రం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పేషీల ముందు సైతం గట్టి బందోబస్తే పెట్టారు. వీళ్ళిద్దరూ కొలువుదీరే 2వ అంతస్తులోకి వివిధ రకాల పేమెంట్ల కోసం జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక డిప్యూటీ సీఎం పేషీ వైపు వెళ్లే వసారా దగ్గరైతే ఏకంగా ఒక సెక్యూరిటీ అవుట్ పోస్టే ఉంది. ముందస్తు అనుమతి లేకుండా అటువైపు వెళ్లే వాళ్లను నిలువరిస్తోంది. లెక్కకు మించిన జనసందోహం అధికారులకు కూడా తలనొప్పిగా మారింది. పని అయినా కాకున్నా విద్యాశాఖ లాంటి విభాగాలు ఉండే 1వ అంతస్తు, నిత్యం సందర్శకులతో కిటకిటలాడే మిగిలిన ఇతర ఫ్లోర్లలో కూడా సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం పహారా కాస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులైతే తాము లోపల ఉండి కూడా జనాలకు తమ సిబ్బందితో లేరని చెప్పిస్తున్నారు. ప్రజాపాలన, ప్రజావాణిల పేర్లతో ప్రభుత్వం జనాల్ని బురుడీ కొట్టిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ అవసరాల కోసం ఆర్జీలు పెట్టుకోవడానికి బేగంపేటలోని ప్రజాభవన్కు వచ్చే సందర్శకుల సంఖ్య ఈ మధ్య గణనీయంగా తగ్గిపోయింది. మొదట్లో దాదాపు 3 నుంచి 4,000 మంది తమ పిటిషన్లతో ఇక్కడికి వచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 600కు పడిపోయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం, కేవలం మంగళ, శుక్రవారాల్లో మాత్రమే ప్రజాభవన్లో పిటిషన్లు తీసుకోవడం జనం రాకపై గట్టి ప్రభావం చూపాయి. మరోవైపు సీఎం గాని, మినిస్టర్లు గాని అటువంక చూడకపోవడం ఒక కారణమనే అభియోగం కూడా ఉంది. ఏదో మొక్కుబడిగా అర్జీలు తీసుకోవడం, ఓ రసీదు ఇవ్వడం మినహా ప్రజాభవన్లో వాస్తవంగా ప్రజలకు ఎలాంటి ఆసరా అందడం లేదనేది అపవాదు. నిజం చెప్పాలంటే అటు సచివాలయానికి, ఇటు ప్రజాభవన్, కలెక్టరేట్లకు వస్తున్న వాళ్లలో కనీసం 5 నుంచి 10% మందికి కూడా న్యాయం జరగడం లేదనే అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. పైగా విసురులు, చీత్కారాలు ఎదురవుతుండడంతో జనాలు ఉసూరుమంటున్నారు. బహుశా ఇదేనేమో ప్రజాపాలన అంటే అనుకుంటూ బేలగా, నిరాశగా ఊర్లకు వెనుదిరుగుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాళ్లకు ఖర్చు తడిసి మోపెడవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సగటు మధ్యతరగతి జీవి జేబులకు చిల్లుడు పడడం తప్ప ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ విధానం, కార్యాచరణ వల్ల ఫలితం శూన్యమనేది విశ్లేషకుల విమర్శ. తెలంగాణ బిళ్లను చూసి రైతుల కన్నీళ్లలో తడిసి బోరున వర్షంలా కురిసిన పాట అతనిది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వలస పల్లెల వలపోతను పాటల రూపంలో విప్పిన సద్దిమూట అతని కవిత్వం. సింగరేణి బొగ్గు గుండెల్లో కార్మికుల చెమటనే సిరగా నింపుకొని శ్రామికుల తరపున గలమెత్తిన కలం అతనిది. తెలంగాణ కోసం గొంతెత్తిన కవుల్లో అగ్రగణ్యుడిగా నిలిచిన ఆయనే మల్లవజుల సదాశివుడు. తెలంగాణలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఈ వాగ్గేయకారుడి యాదిలో ప్రతి ఏటా సదాశివుడు పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఇవాళ రవీంద్ర భారతి వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఉద్యమ వాగ్గేయకారుడు మల్లవజుల సదాశివుడిపై ప్రత్యేక కథనం. సమైక్య రాష్ట్రంలో దగాపడిన తెలంగాణ నేలపై భోరున వర్షంలా కురిసిన ఉద్యమ పాట
మల్లావజుల సదాశివుడు సింగరేణి ఉద్యమ చైతన్య కెరటమాయన. ఉమ్మడి పాలనలో విలపించిన తెలంగాణ పల్లెల శోకాన్ని పాటల రూపంలో వినిపించిన ప్రజా వాగ్గేయకారుడు. సింగరేణి బొగ్గు గుండెల్లోని శ్రామికుల స్వేదాన్ని పాటలోకి వంపుకున్న ఆర్ద్ర కవి మన సదాశివుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని మురుమూరు గ్రామంలో 1945 సెప్టెంబర్ 2న మల్లావజుల సదాశివుడు జన్మించారు. వెంకట కిష్టయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు. సాంప్రదాయంగా వచ్చిన పౌరహిత్యంతో పాటు చిన్నప్పటి నుంచే భజనలు, కీర్తనలు ఆలపించడం సదాశివుడి సృజనకు పునాదులేశాయి. బడిలో చేరిన తర్వాత పద్యం, పాట వంటి సాహితీ ప్రక్రియలపై ఆసక్తి పెరిగింది. తెలుగు సాహిత్యంపై ఏర్పడిన ఆ అభిరుచి తెలంగాణ నేలపై ఓ ఉద్యమ కవి పుట్టుకకు నాంది వేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన మల్లావజుల సదాశివుడు తెలంగాణ ప్రాంతంలో పీడిత జనాల కోసం తప్పించిపోయారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న బాధలు, తెలంగాణలో రైతుల వేదన, పల్లెల శోకం ఆయనలో ఓ విప్లవ కవిని తట్టిలేపాయి. వామపక్ష భావజాల స్ఫూర్తితో సదాశివుడు ఓ రహస్య ఉద్యమకారుడిగా మారారు. సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా తన అక్షరాన్ని, గళాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సదాశివుడి పాటలో కొత్త నెత్తిరు ఉబికింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బిగ్గరగా గొంతు విప్పిన కవుల్లో అగ్రగణ్యుడు సదాశివుడు. తలాపున పారుతుంది గోదారి పాటతో తెలంగాణలో జరిగిన జలదోపిడీపై ఓ సుడిగుండం సృష్టించారు. నీళ్ల నుంచి పుట్టిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈ పాట ఊపిరిలోదింది. తెలంగాణ ప్రాంత పట్ల వివక్ష చూపిన దుర్మార్గ పాలనపై సదాశివుడు మోగించిన సమరబేరి ఈ పాటలో ధ్వనించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈ పాట ఎత్తి చూపుతుంది. మేధావుల ఉపన్యాసాలు, ఉద్యమకారుల వ్యాసాలకు ధీటుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లుగా పాటల రూపంలో వినిపించిన కవి సదాశివుడు. ఆయన రాసిన పాటలు గ్రామీణ ప్రజలను జాగృతం చేశాయి. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో సదాశివుడి పాటలు ఉత్తుంగత తరంగాలుగా ఎగిశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులపై మోగిన ధిక్కార సైరన్ ఆయన స్వరం. పక్షపాత నిర్ణయాలతో తెలంగాణకు అన్యాయం చేసిన నాటి రాజ్యంపై పాటలతో దండెత్తిన సైనికుడు. ప్రశ్నించే గొంతుకులుగా మారాలని ప్రజలను చైతన్యపరిచాడు.